ఓంకార యోగక్షేమ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు నేను చెప్తూ ఉండేవాడిని, అంటే యాసిడిటీ అయిపోయింది, ఉదర రోగాలు, కడుపుకు సంబంధించిన రోగాలన్నీ అయిపోయాయి. కానీ బ్యాక్ పెయిన్, ఎలాంటి బ్యాక్ పెయిన్ అది వెళ్ళిపోతుంది. భుజాలు కొందరికి ఇవి చాలా జాయింట్ పెయిన్స్ అన్నమాట. ఎవరికి అందరికీ అంతే, ప్రతి ఒక్కరికి ఇవి ఎక్కువ పెయిన్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ మీకే ప్రెస్ చేసుకొని చూడండి, ఈ సైడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో చాలా పెయిన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఈ పెయిన్స్ ఆటోమేటికల్లీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. మీరు ముట్టుకుంటే తెలుస్తుంది, మీరు అలాగే అనుకుంటే ఏం కాదు. ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఇలా ప్రెస్ చేసుకొని చూడండి. మీ మైండ్లో ఉన్న టెన్షన్, పెయిన్ ఇలా జోరుగా ప్రెస్ చేస్తే నొప్పి అవుతుంది అనమాట. అక్కడ ఏదైనా గాయం ఉంటేనే నొప్పి కావాలి, ఉత్తుతూనే నొప్పి అవుతుంది అంటే ఏమో ఫాల్ట్ ఉంది అన్నమాట. ఆ పెయిన్ ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. అంటే బ్లడ్ ఈజీలీ మన బాడీలో రికవరీ అవుతుంది, అంటే రక్త పరిచలనం కరెక్ట్గా ఉంటుంది. భుజాల ఒక నొప్పి శమనం అవుతుంది. దానికన్నా ఎక్కువ ఆర్థరైటిస్ అంటే మీకు తెలుసు కదా, ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో ఈ ఆర్థరైటిస్ వాళ్ళకి జాయింట్స్ ఇలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇలా తీయలేరు, కాళ్ళు ఇలా అదుక్కుపోయి ఉంటాయి, కాళ్ళు చేతులు ఇలా అనలేరు, పాపం చాలా పెయిన్ అన్నమాట. ఈ ఆర్థరైటిస్కి చాలా ఎక్కువ టాబ్లెట్స్ రోజు, చాలా ప్రాబ్లం అదైతే. అది కూడా ఈ 51 వాయుల్లో అది ఒక వాయు, వాతం. అది కూడా ఒక వాతమేనొచ్చు, అది ఒకటి. చాలామంది ఇప్పట్లో ఫుడ్ పాయిజన్స్ వల్ల, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, మళ్ళీ ఎంతో ఎక్కువ మంది ఈ గ్రెనేడ్స్ పైన నడవడం వల్ల ఇలాంటివి ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. మీకు తెలియదు, పాతకాలంలో ఇంతకు ముందే చెప్పాను నేను, నడుస్తూ 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 మనకి ఆక్యుపెంచర్ అయ్యేవి ఇవన్నీ. ఇప్పుడు మనం సాక్స్లు, షూజు, ఇంట్లో చల్లగా ఉంటుంది అని చెప్పేసి దానికి గ్రెనేడ్ పైన నడుస్తున్నాము. మనకి స్టాండర్డ్ అండి, చూపించుకోవాలి గొప్ప. అయితే ఏంటి, ఏం షూజ్, ఏం చేయాలి, ఇంటి నుంచి బయట పెట్టాలంటే ఎంగొళ్ళు అవి ఇవి ఉమ్మేస్తుంటారు, గలీజు, అది అసహ్యం అవుతుంది. దాన్ని అవాయిడ్ కోసం చెప్పులేసుకొని తిరుగుతాం, ఇంకెలా ఉంటుంది. దానికి ఆక్యుపెంచర్ స్లిప్పర్స్ అనేవి దొరుకుతాయి ఇప్పుడు. ఈ మానులో చేసింటారనమాట. మాను అంటే తెలుసు కదా, చెక్కలో ఆక్యుపెంచర్స్ చేసి చూపుగా పెట్టింటారు. అవి రోజు ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు వాకింగ్ చేయండి ఇంట్లో, మార్నింగ్ ఆటోమేటికలీ ప్రెషర్ అవుతుంది. చాలా విశేషం అది. దాన్ని ఉపయోగించండి అయినంత వరకు. అలాగైనా ఇంట్లో ఉండేవాళ్ళు మీకు ఉపయోగం వస్తుంది. తర్వాత కీళ్ళలు ఊత, ఒకే జాగలో కూర్చొని ఉంటారు కదా, సాయంత్రం లేచి చూడండి మీ పాదాలంతా ఇంటిలో ఊతుకొనేస్తుంటాయి.